1999లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన రజనీకాంత్ నరసింహ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్న సంగతి అధికారికంగా బయటపడింది. రజనీకాంత్ స్వయంగా ఈ ప్రాజెక్టు కొనసాగుతోందని కథా చర్చలు జరుగుతున్నాయని, ముఖ్యంగా నీలాంబరి అనే టైటిల్తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి ఆ క్యారెక్టర్ను కొత్త కోణంలో చూపించేలా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న నరసింహ రిలీజ్ కూడా చేయబోతున్నారు. 2 దశాబ్దాల తర్వాత సీక్వెల్ రావడం వల్ల 90s ఆడియన్స్తో పాటు నేటి యువతలో కూడా భారీ ఆసక్తి నెలకొంది. మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన కూలీ ఆశించిన స్థాయిలో నిలవకపోయినా ఆయన వరుస సినిమాలతో అదే ఎనర్జీతో ముందుకు సాగుతున్నారు. కమల్ హాసన్ ప్రొడక్షన్లో ఒక సినిమా, అలాగే కమల్ హాసన్తో మల్టీ స్టారర్ కూడా ప్లాన్లో ఉన్నాయి. మొత్తానికి దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తున్న నరసింహ సీక్వెల్ వార్త అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. Please subscribe to YK TV Network.